5 గంటల తర్వాత రిజల్ట్స్ రావడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది బ్యాలెట్ కాబట్టి ఆ గ్రామంలో ఉన్న 2000 3000 మ్యాక్సిమం అంతే కదా, అంతకుమించి ఏముంటాయి. మండల కేంద్రం అయితే ఒక 5000 ఉంటాయి. సో కాబట్టి ఆ ఊరి యొక్క ఓటర్ల సంఖ్యను బట్టి, అంటే పోలైనటువంటి ఓట్ల సంఖ్యను బట్టి రిజల్ట్ ఆలస్యమా తొందరగానే వస్తుందా అనేది చెప్పొచ్చు. ఏదేమైనా బ్యాలెట్ కాబట్టి కొంత ఆలస్యం ఉంటుంది. ఎంత ఆలస్యం జరిగినా ఓట్ల సంఖ్య తక్కువ కాబట్టి తొందరగానే అయిపోతుంది. 1 o'clock కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ 3834 సర్పంచ్లు ఎవరు, 27,628 మంది వార్డు మెంబర్లు ఎవరన్నది సాయంత్రానికి 7-8 గంటలకల్లా మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. సో ఆయా పార్టీలు మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఒకవైపు, ఇండిపెండెంట్లు ఒకవైపు ఇట్లా పోటీలోకి దిగుతున్నారు. ఏదేమైనా యువత ఎక్కువగా ఈ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు, ఎన్నికల్లో పాల్గొంటున్నారు. వాళ్ళ భవిష్యత్తుని ఇవాళ నిర్దేశించుకోబోతున్నారు. అయితే మనం చెప్పేది ఒకటే, దయచేసి ప్రజలారా, నిన్న మొన్న ఏం జరిగిందో, తాగిర్రో తిన్నారో పైసలు తీసుకున్నారో ఏం జరిగిందో మొత్తానికి, మరి వాడు పైసలు ఇచ్చిండు కదా నేను వానికే ఓటేయాలి, వాడు దొంగే అని అనుకోకండి దయచేసి. వాని తీటకు వాడు పైసలు ఇచ్చిండు, వాని తీటకు వాడు అది అమ్ముకొని మందు పోసిండు, ఇట్లనే అనుకోండి. ఎలక్షన్లు కొనడము, ఎలక్షన్లలో ఓట్లు కొనడము అమ్మడము నేరమే. మీరు కూడా నేరస్తులే అవుతారు. ఇప్పటికే సగం నేరం చేసిరు. మీరు మొత్తం నేరం నుంచి తప్పించుకోవాలంటే, మొత్తం నేరం ఇక మీరు 100% మీరు దొంగలు అని మీరు కనుక తప్పించుకోవాలనంటే మీరు మంచోడు కోటేయాలి. ఇప్పటికైనా ఇంకా అవకాశం ఉంది మీకు. మేము పైసలు తిన్నాం కానీ వాడు దొంగే, వాడు ఎన్ని నుంచో దోపిడీ చేసి నాకు ఇచ్చిండు, సో మేము తిన్నా కూడా మేము మంచోడికే ఓటేయాలి అనే ఆలోచన మీరు కనీసం చేయండి. ఇప్పుడు చేయండి. మేము ముందు నుంచి చెప్తున్నాం అసలు తీసుకోవడమే నేరం అంటున్నాం, కానీ అయిపోయింది కదా. తీసుకుంటారు, తింటిరి, లోపల పెట్టుకుంటారు, అయిపోయి. అర్థమైందా? అది అయిపోయి ఉంటుంది. ఇప్పుడు నిన్న తాగింది ఉందా, అయిపోయిందా, దిగుంటుంది కదా ఆల్రెడీ. ఏమొచ్చింది, 10 రోజుల నుంచి తాగుతున్నారు కదా, 10-15 రోజుల నుంచి తాగితే అయిపోయా.